వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టీచర్. చూడండి, నేను 1 కప్పు మినప్పప్పు, 3 కప్పులు రైసు, తర్వాత 1/4 కప్పు పచ్చెనగపప్పు, 2 స్పూన్లు మెంతులు వేసి 3 గంటలకే నానబెట్టానండి. ఇప్పుడు 7 అవుతుంది. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకుని అట్టే పెట్టుకుని రేపు మార్నింగు దోశలు వేస్తాను. ఓకేనా? ఇది ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను. ఓకే, చూడండి, మినపప్పు, రైసు, మెంతులు, పచ్చెనగపప్పు వేసాను. ఇప్పుడు మిక్సీ పడతాను. దోశ పిండిలాగా అనమాట, అంటే చాలా మెత్తగానే మిక్సీ పడతాను. కాకపోతే రైస్ వేసాం కాబట్టి కొంచెం అక్కడక్కడ రవ్వలా ఉంటుంది. ఓకేనా? నేను చేసే ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకో విషయం ఏంటంటే, చూడండి, ఒక 10% పొట్టు అయితే ఉంచుతాను. నేను పొట్టు మినపప్పే వాడతాను. ఒకవేళ గుళ్ళు వాడాల్సి వస్తే దానిలో 1 గుప్పెడు పొట్టు మినపప్పు వేసి మరీ నానబెట్టుకుంటాను అనమాట. నేను పొట్టు మినపప్పు వాడాను. ఇప్పుడు అది బాగా కడిగేసి ఒక 10% పొట్టు మాత్రం మిగిల్చుకున్నాను. ఇలాగా మిక్సీ పట్టుకున్న పిండిని నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. దీనిలోనే కొంచెం సాల్ట్ వేస్తాను. తర్వాత దీనిలోనే కొంచెం షుగర్ కూడా వేస్తాను. ఇది సాల్ట్, షుగర్ కొంచెం బాగా కరిగే వరకు కలుపుకుందాం. బీట్రూట్ దోశకి బీట్రూట్ చిన్న ముక్క తరిగి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుంటానండి. ఇదిగోనండి, మిక్సీ పట్టేశాను. బీట్రూట్ దోశ వేద్దామని ఈరోజు ఇదంతా కూడా దీనిలో కలిపేస్తాను. బీట్రూట్ తినని వాళ్ళకి, లేకపోతే చిన్నపిల్లలకి ఇలా కలర్ఫుల్గా ఉంటే ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది. బీట్రూట్లోనే నేను 2 పచ్చిమిర్చి వేసి మిక్సీ పెట్టానండి. బ్యాటర్ ఇలా కలిపేసుకొని మనం మిక్సీ పట్టుకున్న బీట్రూట్ దోశ బ్యాటర్లో కలిపేసాను అనమాట. అంతేనండి, వెరీ ఈజీ. రుచి చాలా బాగుంటుంది. అయితే దీనిలో కొంచెం జీలకర్ర వేసి అట్టే పెట్టుకుందాం. ఇదిగోనండి, చిటికెడంతా వేసేసి ఇది ఒక 1/2 అవర్ పక్కన ఉంచుకుందాం. ఇది ఒక 2 స్పూన్లు ఇడ్లీ రవ్వండి. దీన్ని కడిగేసి బాగా పిండి మనం ఈ దోశ బ్యాటర్లో కలుపుకుంటే చాలా క్రిస్పీగా, అసలు పానుకు అంటుకోకుండా దోశలు వస్తాయన్నమాట. కడిగి దీన్ని బాగా పిండుకోవాలండి, నీళ్ళతో వేయకూడదు. అప్పుడే మనకి చాలా క్రిస్పీగా వస్తాయి దోశలు. ఇది చాలా సీక్రెట్ చిట్కా అండి. ఒక 2 స్పూన్లు అయితే చాలు. అంటే 1 కప్పు మినప్పిండికి 1 కప్పు మినపప్పు ఆ బ్యాటర్కి ఇలాగ 2 స్పూన్లు ఇదైతే ఇడ్లీ రవ్వండి. చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి. తర్వాత దోశలు పానుకు అంటుకోవు. ఎంత అసలు దోశలు వేయడం రాని వాళ్ళు కూడా వేసినా పానుకు అంటుకోవు అనమాట. దీన్ని ఇప్పుడు ఒక 1/2 అవర్ మూత పెట్టేసి పక్కన పెడదాం. స్టవ్ ఆన్ చేసి పాన్ పెడతాను. ఇప్పుడు మనం దోశ వేసుకుందామండి. పాను బాగా వేడైన తర్వాత దాని మీద ఒక చిన్న స్పూన్ ఆయిల్ వేసి కొంచెం వేడైన తర్వాత
కొంచెం నీళ్ళు చుక్కలో చల్లాలండి దాని మీద. బ్యాటర్ రెడీగా ఉంది కదా, నేను 1 అవర్ అయిందండి ఈ బ్యాటర్ పక్కనుంచి. కొంచెం నీళ్ళు ఆయిల్ వేసిన పెనం పైన కొంచెం నీళ్ళు వేస్తే అది మనకి దోశ అంటుకోకుండా చక్కగా వస్తుంది అన్నమాట. అందుకని ఇప్పుడు బ్యాటర్ ఒక 2 గరిటెలు బ్యాటర్ వేస్తున్నాను. ఇప్పుడు బాగా కాలిన పెనం మీద కొంచెం ఆయిల్, ఆ పైన 4 నీటి చుక్కలు చిలకరించాం కదా, దాని మీద మనం ఒక 2 గరిటెలు దోశ పిండి వేసి స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. అది స్ప్రెడ్ చేయడం కూడా పైనే చెయ్యాలి. పైనే స్ప్రెడ్ చేస్తే చూడండి హోల్స్ పడుతున్నాయి కదా దోశలో. పిండి కొంచెం పులిస్తే అలాగ చక్కగా హోల్స్ పడేటట్టు వస్తుంది. తర్వాత ఆ పైన ఒక స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసాను. ఆ వేసిన వాటిని అట్ల కాడతో అదిమితే ఆ దోశ పిండిలోకి లోపలికి వెళ్తాయి అన్నమాట. అప్పుడు మనకి ఉల్లిపాయలు కూడా బాగా వేగుతాయి. అందుకని ఇలాగ పైన అట్ల కాడతోటి ఇలా ప్రెస్ చేయాలన్నమాట. ఇలా ప్రెస్ చేసి ఒక 2-3 నిమిషాలు అలా వదిలేస్తే చక్కగా దోశ కాలుతుంది. ఇలాంటి దోశని 2 వైపులా కాల్చవసరం లేదండి. కొంచెం కాలిన తర్వాత మనం హాఫ్కి ఫోల్డ్ చేసి ఆ ఫోల్డ్ చేసిన దాన్ని అటువైపు ఒకసారి ఇటువైపు ఒకసారి కాల్చుకుంటే చక్కగా లోపల ఉల్లిపాయలు అవి కూడా కుక్ అయిపోతాయి. లోపల వైపు కూడా అంతా దోశ అంతా కుక్ అవుతుంది, రుచిగా ఉంటుంది అన్నమాట. అలా చేద్దాం. పిల్లలు ఎవరైనా బీట్రూట్ కర్రీ తినని వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇలా చేసి పెడితే చక్కగా మనకి వాళ్ళకి రక్తం పడడానికి బీట్రూట్ని పెట్టినట్టు అవుతుంది అన్నమాట. చూడండి ఈజీగా వస్తుంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసి అప్పుడు ఆ కింద నుండి మనం దోశని సెంటర్లోకి చేసి ఈజీగా రిమూవ్ అవుతుంది. కొంచెం అడుగులు ఊడిపోయింది కానీ అది దోశ మధ్యలో వేసేద్దామండి. చాలా క్రిస్పీగా ఉంటుందండి. ఒకసారి ఇలా చేసి చూడండి. ఇంకే చాలా మా ఫ్యామిలీలో అందరూ కూడా చాలా బాగుంది అనుకున్నారు. అలాగే అంటే నేను అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను కాబట్టి నాకు తెలిసి అది బాగుంటుందని. కానీ మీకు ఎవరికైనా ఇంకా తెలియకపోతే తీసేసుకోవాలి. ఈ టైప్లో దోశ ట్రై చేసి మీకు బాగుంది టేస్ట్ అని అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి వేసుకుందాం. చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెకండ్ టైము దోశ వేసేలోపు 1 నిమిషం కాలనివ్వాలండి పాన్ని. అప్పుడే దోశలు బాగా వస్తాయన్నమాట. వెంటనే వేసేస్తే అతుక్కుపోతుంది. 1 నిమిషం ప్యాన్ కాలిన తర్వాత రెండో దోశ వేస్తున్నాను. దీన్ని కూడా ఇలా పైనే స్ప్రెడ్ చేసి చూడండి ఎలా హోల్స్లా వస్తున్నాయో దోశ పైన. అలా వస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఈ బీట్రూట్ తినని పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టడమే కరెక్ట్ అండి. ఎందుకంటే వాళ్ళకి ఈ విటమిన్స్ లోపం లేకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దీనిపైన ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాజ్ యూజువల్ ఇలాగా చల్లేసుకుని చక్కగా మనం దోశ కాల్చుకొని దాన్ని ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. తప్పనిసరిగా దోశ పైన వేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి మాత్రం ఇలా ప్రెస్ చేసుకోవాలండి. అప్పుడే అవి చక్కగా పిండిలో లోపలికి వెళ్ళి చక్కగా కుక్ అవుతాయి అన్నమాట. చూడండి ఇలాగా ఫోల్డ్ చేసి అటువైపు ఇటువైపు కాల్చుకోవాలి. ఇప్పుడు బీట్రూట్ దోశలు పల్లీ చట్నీ, టొమాటో చట్నీ 2 రకాల చట్నీలతోనూ సర్వ్ చేసుకుంటున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి.